హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. ఈరోజైతే వర్షం పడుతుంది. వర్షంలో చూడండి మస్తు మస్తు ఉంది. మాకైతే మస్తు పండగ. ఎందుకంటే వర్షం కదా, వర్షం పడితే మా పొలాలు పండుతాయని ఆశ. అబ్బా అంతే, అంతకుమించి ఏం లేదు. మొగులంతా ఒక లక్కనే అయింది. అందరైతే కూన పెంకల మీద కప్పేసుకున్నారు వర్షంకి. వర్షం పడితే ఇల్లు ఉరుస్తుంది అనేసి. కనిపిస్తుందా? నా మాటలు కాస్త గట్టిగా వినబడుతున్నాయా, మెల్లగా వినబడుతున్నాయా? షార్ట్ వీడియో, లాంగ్ వీడియోలో కామెంట్ చేయండి. ఇది స్కూల్ అబ్బా, మా పాప వాళ్ళ ఇంటి దగ్గర స్కూలు. ఫుల్ వర్షం పడుతుంది. దేవుడా, అలాగే వర్షం పడది. మా రైతులు వర్షం కోసం చాలా ఎదురు చూస్తున్నారు. ఇలాగైతే పడుతుంది. బుడగలు అయితే వస్తున్నాయి. కాలం అయితే ఉందంట. చూద్దాం, ఆ దేవుని చేతిలో ఉంది కదా, మన చేతిలో ఏం లేదు. వానమ్మ వానమ్మ వానమ్మ, ఒక్కసారి వచ్చిపోవా వానమ్మ అన్నట్టు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా రైతులు బతుకుతారన్న బాధ తప్ప ఇంకేం లేదబ్బా. అందరూ బాగుండాలి, అందులో రైతు కూడా బాగుండాలి. జై జవాన్ జై కిసాన్. పంటలు పండితేనే కదా 4 ముద్దలు నోట్లకు పోయేటివి. అలాగే లాంగ్ వీడియో చూసేటప్పుడు ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగేనా? చేస్తారా? మరి చేయరా? చూసేయండి. అదైతే కోళ్ళ గూడు. కోళ్ళు అక్కడ గమ్మేస్తారు. ఊరోళ్ళం కదబ్బా, పల్లెటూరోళ్ళము. ఏది చిన్నది కూడా పోనీయము, అట్లన్నమాట. మస్తు అయితే మస్తు మస్తు ఉంది. వర్షం అయితే మస్తు పడుతుంది. ఇంకా కొండలు, కోనలు, గుట్టలు, చెట్లు అన్నీ మస్తు కనబడుతున్నాయి. లొకేషన్ అయితే బాగుంటుంది. అక్కడ పొలం కనబడుతుంది చూడండి. ఇంకా అక్కడ వేయలేదు, వేస్తారు. ఈ వర్షం పడ్డాక వేస్తారు. అందుకే జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసేయండి, కామెంట్ చేసేయండి, లైక్ చేసేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎలా ఉందబ్బా, మస్తు మస్తులే వర్షం. మస్తు మస్తు ఎట్లా ఉంది వర్షము అంటే తడవాలనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం వర్షం అంటే. మీకు ఎంతమందికి వర్షం అంటే ఇష్టమో కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమంటారండి, తెలంగాణలో కదా, మస్తు మస్తులే. అలా ఉంది వర్షం. నీ జత లేక పిచ్చిది కదా వానంట, నా మనసేమో నా మాటే వినదంట. మస్తు మస్తులే. వర్షం పడితే ఫుల్ హ్యాపీ. పిల్లలు కూడా చాలా ఆనందంగా ఆడుకుంటున్నారబ్బా. హాయ్ చెప్పండి రా పట్టి పిల్లలు. ఛానల్ సబ్స్క్రైబ్. మా పిల్లలు కూడా సంతోషంగా ఆడుకుంటున్నారు. చూసేయండి అబ్బా. వేడి వేడిగా ఏమన్నా చేసుకొని తినాలనిపిస్తుంది ఈ టైంలో. కానీ ఇంట్లో ఏం లేవు. పాపడాలు అయితే వేయించేసుకుందాం. వచ్చేయండి, చూసేద్దాం మనం కూడా పాపడాలు వేయించేది. నాకేమో ఈ కెమెరాని అటు ఇటు తిప్పేస్తున్నానేమో. దయచేసి ఉరుములు మీలాగాని. ఇది చించెట్టబ్బా, చించెట్టు. చింతకాయ ఇగురు వేసుకొని చేపల కూరలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది. పాపడాలు వేయించుకోవాలి. మీరు కూడా ఇలా అనిపిస్తే వేయించేసుకోండి. మీ సైడ్ కూడా వర్షం పడుతుందా? బోనాల పండుగలు ఎలా జరుగుతున్నాయి హైదరాబాద్లో? హైదరాబాద్లో బోనాలు మస్తు మస్తులే. బోనాలు అంటే నాకు చాలా ఇష్టము. ఈసారి మిస్ అయిపోయాను. ప్రతి సంవత్సరము మిస్ కాను. అందరూ లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనండి. ఉరుములు నినాదం ఒక చినుక పడ్డా మా రైతులకు చాలా ఇష్టం కదా. చూసేయండి, వానలైతే మస్తు పడుతున్నాయి. వర్షాలు పడాలి దేవుడా. మా రైతులు ముఖము దేవునికి మొక్కుతున్నారబ్బా. మొక్కని దేవుడు అంటూ లేదు, అందరూ మొక్కుతున్నారు దేవుళ్ళకు. రైతులే అని కాదు. పిల్లలు చూడు చాలా ఆనందంగా ఆడుకుంటున్నారు వర్షంలో. వాళ్ళకు నానాలంటే చాలా ఇష్టము. అంటే నాకు కూడా ఇష్టము. మమ్మీ ఇక్కడ చూడు,
హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. మా పొట్టాడు టోప్ పెట్టుకొని పుల్లలు పెట్టి ఆడుతున్నాడు. ఎట్లుందబ్బా మా పాప పిల్లలు వానలు నానుకుంటూ వెళ్తున్నారు. కానీ అదొక సరదా వానలు నానాలంటే నాకైతే చాలా ఇష్టం. ఏం చేద్దాం, ఇంకా ఏం చేద్దాం, చల్లగా ఉంటే వేడి వేడిగా బజ్జీలో పకోడీలో వేసుకొని తినేయాలి కదా. తినండి తినండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేం సెలవు ఉంటాను. మా పాప వాళ్ళ ఇల్లు అయితే చూసేయండి. ఇది కిచెన్ అండి, ఇది హాలు. పిల్లలు కుర్చీలు పడేశారు ఇక్కడ. అది యూరియా బస్తా. ఇక్కడ అన్నీ పెడతారు పిల్లల ఫోటోలు. బాగున్నాయా? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేమో దేవుడి గది అన్నట్టు. పిల్లలు వానల్లో ఆడుతూనే ఉన్నారు. ఇలా పెట్టేసుకుంటుంది మా పాప అయితే. ఇది దేవుని గుడి మందిరం. నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎప్పుడు ఇంట్లో లైటు కానీ దీపాలు కానీ వెలిగించుకుంటే చాలా మంచిది. వెలిగించేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చివరిదాకా చూసేయండి. ఓకేనండి, ఇంకేమనుకోదు. వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో, సరస్వతిదేవి ఫోటో, ఇవన్నీ సత్యనారాయణ స్వామివి మేము కథ చెప్పేటప్పుడు ఈ ఫోటోలు తీసి పీట మీద పెడతాము. పాప అయితే తీసి ఇక్కడ పక్కకు పెట్టేసింది. ఎందుకు పెట్టిందో ఏమో నాకు తెలీదు. అంటే గోడ కొంచెం క్రాక్ అయింది, అందుకనే తీసేసి పక్కకు పెట్టిందంట. అడిగాను, అది ఒక క్రాక్ కనబడుతుంది చూడండి, క్రాకు. దేవుళ్ళ ఫోటోలు అయితే ఇలా పెట్టేసుకుంది. అది ఒకటి శివుంది, నేనే గిఫ్ట్ ఆన్లైన్లో బుక్ చేసిన. ఇది బాగుంది మమ్మీ అంటే ఇంకొకటి బుక్ చేసి పంపించాను. దీపం కింద పడిపోయింది, తీసేయాలి. చూసేయండి, లైక్ చేసేయండి, కామెంట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ 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 సబ్స్క్రైబ్. నేనైతే ఇక్కడనే ఉన్నా. హాయ్ అండోయ్, నన్ను మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఓకేనా? అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.